కిషోర్ రెడ్డి గారు, ఏంటి బీజేపీలో చేరికలు ఎక్కడ ఏం కనిపించట్లేదు? ఎందుకు బీజేపీలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు? ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు, పోనీ వీరెవరు ప్రజాప్రతినిధులు కాకుండా ఇంకా వేరే గ్రౌండ్ లెవెల్లో కేడర్ కావచ్చు, ఎవరు కూడా ఎందుకు బీజేపీ వైపు తొంగ చూడట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు? అంటే మీరేమీ అట్రాక్ట్ చేయట్లేదా? చేరికల కమిటీ అనేది గతంలో వేశారు, ఇప్పుడు ఉందా లేదా చేరికల కమిటీ? ముందుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు దిలీప్ గారు చెప్పారు, ఇమీడియట్ గా ఈ ఫిరాయింపు చట్టం ఆ వెయిట్ పడుతుందండి. బీజేపీలోకి వస్తే 26 మంది రావాలి, వస్తే ఎక్కడికి పోయినా కానీ ఏ పార్టీ నుంచి అయినా కానీ 3/200 మంది ఒకటేసారి, 3/200 ఎమ్మెల్యేలు ఒకటేసారి మారాలి. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, లోక్సభ రాజ్యసభలో కానివ్వండి, ఎంపీలు ఏదున్నా కానీ. సో ఇప్పుడు 26 మంది రావాలి. ఇప్పుడు బీజేపీలోకి వచ్చి అయితే 26 మందితో ప్రభుత్వం ఏర్పడేది లేదు. మావి 8, వాళ్ళ 26 తీసుకున్నా కానీ 34 అవుతాయి. కావాల్సింది 60. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మారేవారు ఎవరున్నా కూడా అధికారం వైపు కదా వెళ్ళేది ఎప్పుడైనా కానీ. అంతకుముందు దిలీప్ గారు కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అన్నారు, దాని తర్వాత చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అన్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏది తీసుకున్నా కానీ మీకు ఫిరాయింపులు ఎప్పుడు కూడా అధికారం వైపే ఉంటాయి. ఈ రోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ చేయబట్టి కాంగ్రెస్ లోకి వెళ్తాయి. అది ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కానివ్వండి. 2 కారణాలు ఉంటాయి దానికి. ఒకటి, అసలు వెళ్లేదే అధికారంలో ఉన్న పార్టీ చేయబట్టి ఏదైనా మంత్రి పదవులు వస్తాయా, లేకపోతే ఏదో కార్పొరేషన్ చైర్మన్లం అవుతామా, లేకపోతే కాన్స్టిట్యుయెన్సీలో పని చేయించుకోవచ్చా, అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేయబట్టి ఇవన్నీ కన్సిడరేషన్స్ ఒకటి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు చేయబట్టి స్పీకర్ అయినా కానీ మన వేటు వేయకుండా మనల్ని ఫిరాయింపు చట్టం కింద మళ్ళీ ఎలక్షన్లలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక భరోసా ఉంటది అని చెప్పి ఈ రెండు విషయాలు ముఖ్యంగా. సో బీజేపీలోకి వస్తారు ఎవరైనా, ఎన్నికైనా ప్రస్తుతానికి ఎన్నికై కాబడి ఇదున్న వారు ఎవరైనా వస్తారు అని అంటే ఈ సమయంలో జరగదు. మీకు ఒకవేళ నేను థియరిటికల్ చెప్తున్నాను, మీరు ఈరోజు ఏది మొరాలిటీ, ఇమ్మొరాలిటీ వీటి గురించి పక్కకు పెట్టి మాట్లాడమని చెప్పారు కాబట్టి కేవలము ప్రాక్టికల్ గా ఇది చెప్తున్నాను. మీకు రేపు నిజంగానే స్ప్లిట్ అయ్యి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి అందరూ, దాని తర్వాత పక్షం ఏదైతే మిగులుతుందో అప్పుడు 12 మంది ఏమో ఉంటారు. ఆ 12 మంది యాక్చువల్లీ ఒక గ్రూప్ గా ఐడెంటిఫై అవుతుంది కానీ దానికి ఒక పార్టీ ఉండదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం అయినట్టు అవుద్ది చేయబట్టి ఇంకా బీఆర్ఎస్ లేదు అక్కడ అన్న టైప్ లో. పోయినసారి కాంగ్రెస్ కి ఇదే అయింది. పోయినసారి మిగిలిన 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గ్రూప్ లాగా అయింది, అంతేగాని ఇంకేం జరగలేదు. అందులో నుంచి ఎవరైనా ఎటైనా వెళ్ళి జాయిన్ అవ్వడం అదంతా వేరే విషయం, అది తర్వాత అవుతుంది. సో అప్పటి వరకు అయితే బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి ఎవరో ఎమ్మెల్యే వస్తారు అని అనేది రావాలనుకుంటారు అని అనేది కష్టం. ఎందుకంటే ఈ 2 కారణాలు చెప్పాను, వాళ్ళ పదవుల కోసం ఒకటి, రెండోది ఏంటంటే డిస్క్వాలిఫై అయిపోతారు ఎమ్మటే. స్పీకర్ గారు వారొక్కరిని స్పెషల్ గా డిస్క్వాలిఫై చేసినా ఆశ్చర్యం లేకుండా ఉంటుంది, అందుకని చెప్తున్నా. సో ఆ భరోసా లేదు చేయబట్టి. రెండో విషయం, ఇప్పుడు అక్కడికి వెళ్తే మంత్రి పదవులు లేదా ఈరోజు కాంగ్రెస్ దీని మీదనే గెలిచిన వారికే ఇస్తాము అని అంటే నేను అనుకోవడం, కాంగ్రెస్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు నార్మల్ గా ఏమవుతుంది మీకు తెలిసిన విషయమే ఇది. ఏ అసెంబ్లీలోనైనా కానీ పాలిటిక్స్ ఈజ్ అ జీరో సమ్ గేమ్ అంటారండి. అంటే ఏంటి అంటే విన్ అంటారు ప్రైవేట్ సెక్టర్ లో. అంటే మీరు గెలవచ్చు, నేను గెలవచ్చు, ఇద్దరం కలిసి పెరుగుదామంటారు. పాలిటిక్స్ అట్లా ఉండదు. ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి మీరు గెలవాలంటే మీ ప్రత్యర్థి ఓడిపోవాల్సిందే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఓడిపోవాల్సిందే, బీజేపీ గెలవాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడిపోవాల్సిందే. ఇద్దరు కలిసి గెలిచేది, ఇద్దరం కలిసి అందరం ఎదుగుదాం అనేది ఉండదు కదా. సో ఆ పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి ఎవరైనా ఎమ్మెల్యే వస్తే ఉన్న కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు వారు గెలవకపోవచ్చు ఎమ్మెల్యేగా, కానీ వారి అస్తిత్వానికే చాలా ఛాలెంజింగ్ గా ఉంటది. అట్లాంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ లో నుంచి కూడా కొంత నిరసన వ్యక్తం అవుతూ ఉండొచ్చు. మొన్న నేను అనుకుంటాను సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఎవరో మాట్లాడుతూ కనిపించారు కదా. సో అప్పుడు హైకమాండ్ దిగి వారిని కొంచెం భుజగింప చేయవలసిన అవసరం వచ్చింది. అందుకనే ఇప్పుడు ఏమున్నా గానీ కొత్త వారికి పెద్దపీట వేసేది లేదు, మన వారికే చేస్తాము అన్న సిగ్నల్ కూడా కొంత ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో ఉన్న అపోజిషన్ ని చల్లబరిచి ముందైతే వాళ్ళని తీసుకొచ్చి దాని తర్వాత చూసుకుందాంలే అన్న విషయం కూడా, అంటే ఒక ఇది గట్టెక్కడం అయితే ముఖ్యం కదా అన్న దృక్పథంలో కూడా కాంగ్రెస్ వారిని కూడా కొంచెం మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఈ స్ట్రాటజీ వాడు ఉంటే కూడా వాడు ఉండవచ్చు.